ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్న కొడుకుని కొడుకులు అంగీకరించలేని పిరికివాణ్ణి నేను. వాడి శోకమే నన్నిలా ఏడవమని శపించింది. అలా అనుకుని కుమిలిపోకండి అయ్యగారు. మీరు చేసింది ఒప్పుకుంటున్నారు కదా. మీ అబ్బాయి ఎవరో ఎక్కడున్నారో తీసుకురండి. ఆయనే మీ కొడుకని ప్రపంచానికి చెప్పండి. అప్పుడు మీరు చేసిన పాపం పోతుంది కదా అయ్యగారు. మీకీ బాధ కూడా ఉండదు. నువ్వు చెప్పింది నిజమే శ్రీవల్లి. కానీ ఈ కుటుంబం పరువు కోసం ఆ పని చేయలేనమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా నా కొడుకుని ఈ ఇంటి వారసుడిగా చెప్తే నా భార్య భరించలేదు. వైజయంతి కోసమే మౌనంగా భరిస్తున్నాను. అమ్మి శ్రీవల్లి, ఇంకా పడుకోకుండా ఈడేం చేస్తా ఉండావు? అయ్యగారికి కాలు నొక్కుతున్నానమ్మా. అమ్మ పక్కన గారు కలపవే. ఓ ముక్క వదిలేబాక, కోపం వస్తా ఉండదు. చూసింది చాలు. నేనొచ్చుండా కదా, నేను కాళ్ళు నొక్కుతాను, నువ్వు పోయి పడుకోపో. నా మీద కోపం మాత్రం పోట్లైన్కి. మనసులో కేదార్గాన్ని కొడుగ్గా అంగీకరించాలని అనుకుంటా ఉండావు. నేనేడ అడ్డం తిరుగుతానని నాకు భయపడే ఆగుతుండవు. ఇక ఇది నీ కూతురని తెలిస్తే ఇక ఆగుతావా ఏంది? ఇద్దరికీ ఆస్తి రాసిచ్చినా రాసిచ్చేస్తావు. సాధ్యమైనంత తొందరగా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేయాలా? బాబాయ్, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అలాగే అమ్మా. మావి గారు, కాఫీ. థ్యాంక్స్ అమ్మా, అక్కడ పెట్టేసాయి. కౌశికి, లాయర్ గారు వస్తున్నారా? ఫోన్ చేశాను బాబాయ్, బయలుదేరని చెప్పారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసి ఓకే అంటే ల్యాండ్ కొనేయచ్చు. అవును బాబాయ్. ఏంది పొద్దున్నే ఏదో ల్యాండ్ అని మాట్లాడుకుంటా ఉండారు? ఇయాల కార్తీక శుక్రవారము, తలస్నానం చేయాలా? మీకు గుర్తుండదా? అది నువ్వు చెప్తే గుర్తు చేసుకునేలా మేం లేవు. మా తలస్నానాలు ఎప్పుడూ అయిపోయాయి. ఎలా వచ్చి దూరి మాట్లాడాలన్నా ఆలోచన చేయకు. అట్లాంటిదేం లేదులేబా. చేసుండారు అంటున్నావుగా, ఇంకేం దూరంలే. మీ పని ఇక మీరు చేసుకోండి. అలా చూస్తున్నావేం జగదాత్రి? కేదార్కి తలస్నానం చేయించాలా? అవును వదినా, నువ్వు చెయ్యకు, నేనే చేయిస్తాను అని చెప్పాను. ఇందాక చూస్తే రూమ్ లో లేడు. మావయ్య గారికి కాఫీ ఇచ్చి ఎక్కడున్నాడో చూద్దామనుకున్నాను. ఏదో మర్చిపోయి మీ మాటల్లో పడిపోయాను. ఆల్రెడీ వాడు స్నానం చేసినట్టున్నాడమ్మా. ఇందాక టవల్తో బయటికి వెళ్ళడం చూశాను. టవల్తోనా మావయ్య గారు? నువ్వు వాడు తల పట్టుకుని వదిలివేమో అన్న కంగారులో డ్రెస్ వేసుకోవడం మర్చిపోయి టవల్తో వెళ్ళిపోయాడేమో. చూడు జగదాత్రి. ఎక్కడికి వెళ్తాడు వదినా? వదులుతానేంటి? ఇవాళ తలస్నానం చేయించాల్సింది. ఓం సూర్య భగవానే నమః. ఓం సూర్య భగవానే నమః.
ఓం సూర్య భగవానే నమః. ఓం సూర్య భగవానే నమః. ఆ స్వామి దర్శనమైందా? ఈ అమ్మవారి దర్శనం కూడా అయింది. అవుతుందిలే. తల స్నానం నేను చేపిస్తాను అని చెప్పాను కదా. నీకెందుకు శ్రమ అని నేనే చేసేశాను. ఆహా, శ్రమని కాదులే శ్రీవారు. నేనైతే బాగా రుద్ది చేపిస్తానని నువ్వే చేసావు కదా. నేను కూడా రుద్దుకునే చేశాను దాత్రి. నిజం దాత్రి. నిజమా? ఆ, అయినా నీకు అసలు ఏంటంత తొందర? కాస్త ఆగలేవా? దేని గురించి ఆగలేవా అని అడుగుతున్నావు? ఇదిగో కేదార్, నేనొకటి చెప్తే నువ్వు ఇంకోటి అడక్కు. ఒక్కటే అడక్కు అంటావు అంతేనా? అంతే. హ్మ్, అసలు తల సరిగ్గా తుడుచుకున్నావా? తుడుచుకున్నానులే. నమస్కారం మేడం. నమస్తే అండి. కౌశికి వదిన మీకోసం ఎదురు చూస్తున్నారు. సార్ అది పుట్టుమచ్చనా? అవును సార్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కొన్నట్టు మీకు రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ భలే ఉంది సార్. నేను మరీ అంత అదృష్టవంతుణ్ణి కాదులండి సార్. వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకలా అనుకుంటావు కేదార్? నిజంగా నేను అంత అదృష్టవంతున్నే అయితే పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకునేవాణ్ణి కాదు. ఇలా నన్ను మీ కొడుగ్గా అంగీకరించండి అని బ్రతిమలాడాల్సిన కర్మ పట్టుండేది కాదు. మంచి రోజులు వస్తాయి కేదార్. ఖచ్చితంగా నువ్వు ఇంటి వారసుడివని నిరూపణ అవుతుంది. ధైర్యంగా ఉండు. పద, ఫస్ట్ డ్రెస్ పోదు గాని పద. నమస్కారం సుధాకర్ గారు. రండి లాయర్ గారు, కూర్చోండి. లాయర్ గారు, ఇవే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్. లాయర్ గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు మేడం, ఇంటి దగ్గర టిఫిన్ చేసి కాఫీ తాగే బయలుదేరాను. ఇప్పుడేం వద్దండి. కౌశికి గారు, మీ నాన్నగారు రాసిన వీలునామా టైం కూడా అయిపోవచ్చింది. ఇంతకీ మీ బాబాయ్ గారు అబ్బాయి దొరికాడా? ఇంకా దొరకలేదు.